అందరికీ నమస్కారం. శంకర శశిధర సాంగ్ నోటేషన్ రేవతి రాగానికి రాశాను. ఒరిజినల్గా అయితే రేవతి రాగం, సెకండ్ మేళకర్త రత్నాంజన్ రేవతి రాగం. ఇక్కడ సరస్థానాలు అయితే షడ్జమం, శుద్ధరిష్మం, శుద్ధ మధ్యమం, పంచమం, కైస్కనిషారు తరస్సు రేవతి రాగం. అయితే రీవన్ని షడ్జమం కింద తీసుకున్నాం. అంటే మధ్యమ స్థితిలో మనం మావన్ని ఎలా అయితే షడ్జమం కింద తీసుకుని రాస్తామో, స్కేల్ మార్చడం అంటే ఇక్కడ నేను శుద్ధరిష్మాన్ని షడ్జమం కింద తీసుకున్నాను. అంటే అక్కడి నుంచి సరస్థానాలు మొదలవుతాయి అన్నమాట. అంతే, అంతకుమించి ఇందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు. రీవన్ ఏమో షడ్జమం, రేటు రీవన్, ఘాటు రీటు, గాత్రి ఘాటు, మావన్ గాత్రి, మాటు మావన్, పా మాటు, దావన్ పా, దాటు దావన్, నీటు దాటు, నీతిరి నీటు. ఎప్పుడు ఈ సరస్థానాలు ఎప్పుడైతే మనం మార్చామో, స్కేల్ మార్చామో, రీవన్ని షడ్జమం కింద తీసుకున్నామో, ఆఫ్టర్ చేంజింగ్ నోట్స్ అంటే రేవతి రాగంలో సరస్థానాలు రీవన్, రీటు, మాటు, దావన్, నీతిరి అవుతుంది. ఆ రకంగా రాస్తాను. అప్పుడు ఎగ్జాక్ట్గా ట్యూన్ మనకి అది ఎలా అయితే వస్తుందో అలా వస్తుంది. శంకర శశిధర గజ చర్మాంబర గంగాధర హర సుందర స్మరహర గౌరీ మనోహర జయ పరమేశ్వర. శంకర శశిధర గజ చర్మాంబర గంగాధర హర సుందర స్వరహర గౌరీ మనోహర జయ పరమేశ్వర. జయ జయ శంకర జయ విశ్వేశ్వర, జయ జయ శంకర జయ విశ్వేశ్వర. ఈ రకంగా పల్లవి వస్తుంది. చరణం వేరేగా మళ్ళీ మారుతుంది. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ ఈ భక్తుల బ్రతుకున అన్నది మళ్ళీ పల్లవిలాగే వస్తుంది. ఈశ గిరీశ మహేశ ఉమేశ జయ విశ్వేశ్వర, సూనిక పర్ధి త్రినేత్ర దిగంబర జయ మృత్యుంజయ. తదని దమాదని సూనిక పర్ధి త్రినేత్ర దిగంబర జయ మృత్యుంజయ, జయ మృత్యుంజయ. ఈశ గిరీశ మహేశ ఉమేశ జయ విశ్వేశ్వర, సూనిక పర్ధి త్రినేత్ర దిగంబర జయ మృత్యుంజయ, జయ మృత్యుంజయ. మళ్ళీ ఇది భక్తుల బ్రతుకున వెలుగు నీవే జయ త్రిపురాంతక, వేడెకె వేడెకె వరాల దాసుల కిడిదెవు సాంబ సదా శివ. జయ జయ శంకర జయ విశ్వేశ్వర, భక్తుల బ్రతుకున వెలుగు నీవే జయ త్రిపురాంతక, వేడెకె వరాల దాసుల కిడిదెవు సాంబ సదా శివ. జయ జయ శంకర జయ విశ్వేశ్వర. ఈ రకం ఇప్పుడు సరే రే రి 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 నీరి ని నీరి ని నిరి ని నీరి ని నీరి ని నిరి ని ద నిరి రి 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 ద నిరి రి మరి రి రి రి. ఈ రకంగా పల్లవి. మామ 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 మామ, ఇక్కడ రిమామ కూడా వేయచ్చు, మా వేసిన పర్లేదు. మామ 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 రిమామ మామ మమ మామ మద మరి రే మమ దత్త మదత్త దత్త దది దద మాదని దరిద దరిద మా తమ మరి రి. అరటి మళ్ళీ సేమ్ మళ్ళీ రే రి 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 రి. మళ్ళీ ఇది ఒకసారి చెప్పండి. మామ మామ రి మామ మమ మమ మామ మదమ మమ మమ మామ దమరి రే మమ దత్తమ దత్త దద దద నిద దమదని దరిరి నిద మామ దమ మరి రి. ఆ రకంగా వచ్చి మళ్ళీ రే రి 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 దని నీరి ని ని నిరి ని నీరి ని 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 నిరి నిరి ని ని ద నిరి. ఆ రకంగా రి 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 ద నిరి రి మరి రి రి రి. ఈ రకంగా
చాలా మంచి సాంగ్, చాలా బాగుంది. చాలా ఈజీగా గుర్తు, ఎక్కడ ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. అంత మనం ఈ రకంగా మార్చుకోవడం అలవాటు చేసుకోవడం. ఎందుకంటే ఎప్పుడు మనకి ఒరిజినల్ రాగంలో కాకుండా మనకి ఆ ట్యూన్లో, ఫిల్మ్ సాంగ్స్ ట్యూన్లో కానీ, లేకపోతే పెద్దవాళ్ళు ట్యూన్ చేసుకుంటారు స్కేల్స్ మార్చి. ఆ రకంగా రావాలి అంటే మనం స్కేల్ మార్చుకోవాలంటే ఈ రకంగా చేసుకోవడం, అంటే రాసేసుకోవడం, వెంటనే రాసేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. అప్పుడు ఆ రాగంలో కాకుండా ఇవి గుర్తుపెట్టుకోవడం, రీవన్ రీ2 మా2 ధావన్ నీ3 వస్తాయి అని చెప్పి దానికి అది రాసుకుంటే సరిపోతుంది. ఆ రకంగా రాసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి ఒరిజినల్ వాళ్ళు ఎలా అయితే పాడుతున్నారో ఆ రకంగా మనం అంటే ఫిల్మ్ సాంగ్స్ కానీ ఏమైనా కానీ అంతే ఆ రకంగా మనం ట్రై చేసుకోవచ్చు. అలా కాకుండా మామూలుగా పెట్టుకుంటే అదేంటంటే ఆ రాగంలోనే ఆ రకంగానే పాడాలి అంటే మనకి అది రాదు, ఆ ట్యూన్ రాదు, ఆ పిచ్లో రాదు. అందుకని స్కేల్ మారుస్తుంది. ఇంకా అంతకుమించి ఇంకేం అందులో కన్ఫ్యూజ్ అవ్వడానికి ముందర ఇలాగే రాసి పెట్టేసుకుంటే ప్రతిదానికి కూడా రీ1 షడ్మం చేసినా కానీ రీట్యూన్ చేయొచ్చు. ఏదైనా సరే ఏ స్వరం నుంచి ఘాటూన్ చేస్తే తారస్థాయి గాంధారం వరకు వస్తాయి అనమాట, ఆ మధ్యలో వస్తాయి. ఆ రకంగా వస్తాయి. రీ1 చేస్తే రీ1 టు రీ1 ఆ మధ్యలో సరస్థానాలు వస్తాయి. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఈ రకంగా వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి సాంగ్ అడిగారు. థ్యాంక్ యూ.